నమస్కారం గురుగారు. జాతకాన్ని పరిశీలించవలసిన పద్ధతులు ఎన్ని రకాలు ఉంటాయి? అవి ఎలా చేయాలి? జాతకాన్ని పరిశీలించవలసిన పద్ధతులు ఎన్ని అని అడుగుతున్నారు. జాతకంలో ప్రధానంగా లగ్నం ప్రధానంగా గుర్తించాలి. లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. లగ్నాన్ని బాగా విశ్లేషించుకున్న తర్వాతనే వెళ్ళాలి. లగ్నంలో లోపం ఉంటే జాతకం మొత్తం లోపం ఉన్నట్టుగానే భావించాలి. రెండవది, మనకు జాతక చక్రములో 12 భావాలు ఉంటాయి. ఈ 12 భావాలు 12 ఆ వ్యక్తి యొక్క పనులు, జీవితంలో ఎలా ఉంటారో 12 రకాల పనులు ఉంటాయి అవి. తర్వాత భావాధిపతులు, ఏ భావం అయితే ఉంటుందో ఆ భావాధిపతులు మిత్రక్షేత్రంలో ఉన్నారా, శత్రుక్షేత్రంలో ఉన్నారా, ఆ ఫలితాలను గమనించాలి ఖచ్చితంగా. తర్వాత ఉచ్చ నీచాలు గ్రహించాలి. గ్రహాలు ఏమైనా ఉచ్చస్థానం పొందాయా, గ్రహాలు ఏమైనా నీచ స్థానం పొందాయా, వస్తే వాటి ఫలితాలు ఎలా వస్తాయి అవి చూడాలి. దాని తర్వాత కేంద్రకాలు చూడాలి. కేంద్రాలు చూసిన తర్వాత గ్రహ దృష్టులు, ప్రతి గ్రహానికి కొన్ని దృష్టులు ఉంటాయి. 1, 5, 9 గురువు, ఆ విధంగా సప్తమ సృష్టి కొన్ని గ్రహాలు అవి చూస్తూ ఉంటాయి. వాటి శుభ ఫలితాలను గమనించాలి. కేంద్ర కోణ స్థానాలు గుర్తించిన తర్వాత అవి ఏ భావంలో ఉన్నాయి, వాటి ఖచ్చితమైన ఫలితాలు చెప్పవచ్చు. అనుమానపడవలసిన అవసరం లేదు. 1, 5, 9 స్థానాలలో ఉండబడి అవి కోణ స్థానాలు అంటారు. వాటి ఫలితాలు 5వ స్థానము పుత్ర సంతానము, ఇంటెలిజెన్స్, 9వ స్థానము భాగ్యస్థానము, విదేశాలు, విద్య, హయ్యర్ ఎడ్యుకేషన్, అవి బ్రహ్మాండంగా ఉంటాయని 1, 5, 9 ఖచ్చితంగా చెప్పవచ్చు. అందులో ఏమాత్రం అనుమానపడవలసిన అవసరం లేదు. ఇకపోతే జాతకునికి యోగాలు ఏమన్నా ఉన్నాయా, గజకేసరి యోగం కానీ రాజయోగం కానీ, ఆ యోగాలు ఏమన్నా ఉన్నాయా అవి గమనించాలి. చివరిగా చేయవలసిన పని ఏమిటంటే దశానాథుడు ఎక్కడ ఉన్నాడు. ఎప్పుడైతే వారి యొక్క జాతకాన్ని మీరు పరిశీలింపజేస్తారో ఆ పరిశీలించే సమయంలో అతనికి ఏ దశ నడుస్తుంది, ఆ దశలో గురువు ఉన్నాడని సంబరపడిపోకూడదు. ఆ గురువు ఏ స్థానంలో ఉన్నాడు, ఏ ఫలితాలు ఇస్తాడు అది గమనించాలి. శుక్రుడు ఉంటే ఏ స్థానంలో ఉన్నాడు, ఏ ఫలితాలు ఇస్తాడు. మనకు 12 భావాలు ఉంటాయి స్పష్టంగా. తను, ధన, భాతృ, మాతృ, పుత్ర, శత్రు, కలత్ర, ఆయుష్, పిత్ర, రాజ్య, లాభ. 2, 11 స్థానాలు ధనాన్ని సూచిస్తాయి. ఆ 2, 11 స్థానాల అధిపతి దశ గనుక నడుస్తూ ఉంటే అతను మంచి స్థానంలో ఉంటే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. కాబట్టి జాతకాన్ని చెప్పిన పద్ధతిలో కనుక చూసేది ఉంటే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి. అందులో 100% ఫలితాలు వస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు.